హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. ముందుగా అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు. దీపావళి పండగ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది దీపాలే కదా. అవే తీసుకుందామని వచ్చాము. ఇక్కడ ఏమున్నాయి, మేము ఏం తీసుకున్నాము మీరు కూడా చూసేయండి. ఇక్కడున్నవన్నీ చూస్తూ దీపావళి పండగ గురించి చెప్పుకుందాము. దీపావళి పండగ ముందు 2 రోజులు, దీపావళి రోజు మరియు దీపావళి తర్వాత 2 రోజులు కూడా విశేషంగా జరుపుకుంటాము. అవేంటంటే, మొదటి రోజు అంటే అక్టోబర్ 18 ధనత్రయోదశి, ధన్తెరస్ అంటాం కదా అదే. రెండవ రోజు అంటే అక్టోబర్ 19 నరక చతుర్దశి. ఇక మూడవ రోజు అంటే అక్టోబర్ 20 అమావాస్య, ఈ రోజే దీపావళి పండగ. నాలుగవ రోజు అంటే అక్టోబర్ 21 గోవర్ధన పూజ చేస్తారు, బలిపాడ్యమి అని కూడా అంటారు. ఐదవ రోజు అంటే అక్టోబర్ 22 భగినీ హస్త భోజనం, భాయిదూజ్ అంటాము కదా అదే. ఈ 5 పర్వదినాల గురించి ఒక్కొక్కటిగా చెప్పుకుందాము. మామూలుగా ప్రతి నెల 2 త్రయోదశులు వస్తాయి. మనము ముఖ్యంగా చెప్పుకునేది శని త్రయోదశి. ఆశ్వయుజ మాసం కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశిని ధనత్రయోదశి అంటారు. ఈసారి ధనత్రయోదశి శనివారం వచ్చింది కాబట్టి ఇది కొంచెం విశేషమైన రోజనే చెప్పొచ్చు. మామూలుగా ధనత్రయోదశి రోజు బంగారం కొనాలి అని అంటుంటారు. అయితే త్రయోదశి రోజు ఏదైనా కొత్త వస్తువు తెచ్చుకుంటే మంచిది, దాన్ని కాస్త బంగారమే తెచ్చుకోవాలి అనే పాయింట్ కిందికి కన్వర్ట్ చేసేశారు. ఇది మంచిదే, మన డబ్బు మనం సరిగ్గా సేవ్ చేసుకోవడానికి బంగారం కొనడం అనేది ఒక పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. కానీ ప్రెజెంట్ ఉన్న బంగారం ధరలకి అందరికీ బంగారం కొనడం కష్టమే. కొత్త వస్తువు తెచ్చుకుంటే మంచిది, అలా అని బంగారమే కొనాలి అని ఏం లేదు, ఏదైనా తెచ్చుకోవచ్చు. ఇంట్లోకి హోమ్ అప్లయన్స్ లాంటిది, అది కూడా కుదరకపోతే సింపుల్గా పాలు వెన్న లాంటివి తెచ్చుకున్నా సరిపోతుంది. ఈ రోజే ధన్వంతరి పుట్టినరోజు అని కూడా అంటుంటారు. ధన్వంతరి అంటే దేవతల వైద్యుడు. ధన్వంతరి పుట్టుక గురించి కూడా ఈ వీడియోలోనే చెప్పుకుందాము. అయితే ధన్వంతరి జయంతి కాబట్టి ఆయనకి పరమాన్నమో పాయసమో నైవేద్యంగా పెట్టి ఇక్కడ ఇచ్చిన ధన్వంతరి మంత్రం చదువుకుంటే సరిపోతుంది. ఇది మీ అవకాశాన్ని పట్టి చేసుకోండి. సాయంత్రం తులసి దగ్గర నేతితో దీపం పెట్టండి, చాలా మంచిది. ఇక రెండవ రోజు చతుర్దశి, దీపావళి ముందు రోజు. ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశి అంటాము. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుంచి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. ఈ దీపాలను కార్తీక పౌర్ణమి రోజు ముత్తైదువులు సముద్ర స్నానాలను ఆచరించి నదులలో వదులుతారు. దీన్నే చోటీ దీపావళి అని కూడా పిలుస్తుంటారు. నరకాసురుడనే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవమర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోకకంటకుడైన మహావిష్ణువు వధించరాదని తల్లి అయిన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. అప్పటికి నరకాసురుడు లోకకంటకుడై చేస్తున్న అధర్మ కృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలవబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెర నుండి సాధజనులు 16,000 మంది రాజకన్యలు విడిపించబడ్డారు. ధర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. మూడవ రోజు అంటే అక్టోబర్ 20న ఆశ్వయుజ అమావాస్య రోజు దీపావళి పండగ జరుపుకుంటాము. దీపావళి పండగ వెనక చాలా కథలున్నాయి. రామాయణం ఆధారంగా ఈ పండుగను శ్రీరాముడు తన 14 సంవత్సరాల అరణ్యవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంలో ప్రారంభించినట్లు ఒక కథ ఉంది.
మహాభారతం ఆధారంగా మహాభారతంలోని మరో కథ ప్రకారం పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం ముగించుకొని తిరిగి హస్తినాపురికి వచ్చిన సందర్భంలో ప్రజలు దీపాలు వెలిగించి వారిని ఆహ్వానించినట్లు చెప్తారు. అయితే దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి పూజ జరుపుకుంటారు. దీని వెనుక ఒక ప్రత్యేక కథ ఉంది. దుర్వాస మహర్షి ఒకరోజు దేవేంద్రుని ఆతిథ్యానికి వచ్చి ఒక మహత్తరమైన హారాన్ని ఇస్తాడు. ఇంద్రుడు హారాన్ని తిరస్కరించి తన ఐరావతమైన ఏనుగు మెళ్ళో వేస్తాడు. అప్పుడు ఐరావతము ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది. అది చూసిన దుర్వాస మహర్షి కోపంతో రగిలిపోయి దేవేంద్రుని శపిస్తాడు. దాంతో దేవేంద్రుడు తన సర్వసంపదలను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రునికి ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి రూపంగా తలచి పూజించమని ఉపదేశిస్తాడు. ఇలా తన పూజకు మెచ్చి లక్ష్మీదేవి తిరిగి తన సర్వసంపదలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇలా త్రికరణ శుద్ధితో పూజించే భక్తులకు లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వ సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకొక కథనం ప్రకారం లక్ష్మీదేవి క్షీరసాగర మథనం నుంచి ఇవ్వాలే ఆవిర్భవించింది అని అంటారు. మొదట లక్ష్మీదేవి లేకపోవడం కాదు, అన్నీ ఉన్నాయి. అయితే దేవతలు సర్వం కోల్పోయారు కదా, అవన్నీ మళ్ళీ తిరిగి రావాలంటే క్షీరసాగర మథనం చెయ్యమని శ్రీ మహావిష్ణువు ఆదేశిస్తారు. దేవతలు దానవులు మాట్లాడుకొని అమృతం సాధించాలంటే క్షీరసాగర మథనం చెయ్యాలని భావించారు. అప్పుడు మందరగిరిని ఎత్తి క్షీరసాగరంలో పెట్టారు. ఆ మందరగిరికి తాడుగా వాసుకి అనే సర్పాన్ని తీసుకున్నారు. సర్పాలలో ఆదిశేషువేమో విష్ణువు దగ్గర ఉంటే వాసుకి శివుడి దగ్గర ఉంటుంది. శివుడి దగ్గర ఉండే ఈ మహాసర్పం వాసుకిని తీసుకొని కవ్వం తాడుగా పెట్టుకొని దేవతలు ఒకవైపు దానవులు ఒకవైపు పట్టుకొని చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా మందరగిరి కింద కుదురు లేక సముద్రంలో పడిపోతుంది. అయితే పురుషోత్తముడు అయినటువంటి విష్ణుమూర్తి తాను కూర్మంగా మారి ఆది కూర్మ అవతారాన్ని తీసుకొని మందరగిరి కిందకి వెళ్ళి కూర్చున్నాడు. అది మునిగిపోయి ఒరిగిపోకుండా ఉండడానికి. ఇక ఆయన వీపుపై నిలబడిన మందర పర్వతం చిలుకుతుండగా మొట్టమొదట హాలాహలం పుట్టింది. అందరూ హాహాకారాలు చేసి పరిగెడుతున్నారు. అయితే భగవంతుడు అందరూ పరమేశ్వరుడిని ప్రార్థించండి, ఆయనే దీనికి సమాధానం చెప్తాడు అంటే ఆయన్ని అడిగారు, స్వామి మమ్మల్ని రక్షించు అని. శివుడు ఆ హలాహలాన్ని ఒడిసి పట్టి మింగేసి తన కంఠంలో దాచిపెట్టి గరళకంఠుడయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ చిలకడం మొదలుపెట్టారు. ఇక ఒక్కొక్కటి వస్తున్నాయి. పాలకడలి నుంచి లక్ష్మీదేవి, ఐరావతం, కామధేనువు, కల్పవృక్షం, చంద్రుడు, అప్సరసలు, గవ్వలు, శంఖాలు, రకరకాల మణులు అన్నీ సముద్రంలో నుంచి బయటికొచ్చాయి. వీళ్ళందరూ వచ్చాక చివర్లో అమృత భాండం పట్టుకొని ధన్వంతరి వచ్చారు. వైద్య గ్రంథం జలగా అమృత భాండంతో వచ్చారాయన. అమృతం రాగానే మాకంటే మాకు అని పోరాటానికి దిగారు. మళ్ళీ విష్ణుమూర్తి మోహిని స్వరూపం దాల్చి ఆ అమృతాన్ని పంచిపెట్టాడు. లక్ష్మీదేవి మొట్టమొదట బయటకొచ్చిన రోజు ఈ అమావాస్య. దీపావళి అమావాస్య రోజే లక్ష్మీదేవి జననం జరిగిందని చెప్తారు. అలా వచ్చిన లక్ష్మీదేవిని విష్ణువుకి సమర్పించారు. ఆయన వివాహం చేసుకొని లక్ష్మిని ఎత్తి వక్షస్థలంలో పెట్టుకున్నాడు. అలా అమ్మవారు విష్ణు వక్షస్థల నివాసిని అయిపోయింది. లక్ష్మిలో ఉన్న ఒక విశేషం ఏంటంటే లక్ష్మి పంచిన కొద్దీ పెరుగుతుంది, వృద్ధి చెందుతుంది. అలాంటి లక్ష్మి ఈరోజు పుట్టింది కనుక ఈరోజు లక్ష్మీ పూజ చేసుకుంటే మనం కూడా అలా వృద్ధి చెందుతాం అని నమ్మకం. అందుకని ఆశ్వయుజ అమావాస్య అయిన దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసుకుంటాము. 4వ రోజు అక్టోబర్ 21 దీపావళి మరుసటి రోజు గోవర్ధన పూజ జరుపుకుంటారు. 4వ రోజు అక్టోబర్ 21 దీపావళి మరుసటి రోజు గోవర్ధన పూజ జరుపుకుంటారు. ద్వాపరయుగంలో ప్రారంభమైన ఈ గోవర్ధన పూజ అంతకు ముందు ఇంద్రయాగంగా జరుపుకునేవారు.
ఈ పూజకు ఆరాధ్య దైవం ఇంద్రుడు. ఇంద్రుడు తూర్పు దిక్పాలకుడు, వర్షకారకుడు. వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయి. అందుకే ఈ పండుగ నాడు ఇంద్రుని పూజిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అవతారమని ఇంద్రుడికి తెలిసినా కృష్ణుడు మానవుడుగా జన్మించాడు కాబట్టి శ్రీకృష్ణుడు కూడా తనను పూజించాలని ఇంద్రుడు భావించాడు. అది గ్రహించిన శ్రీకృష్ణుడు ఇంద్రుని గర్వం అణచాలని సంకల్పించాడు. గోకులంలోని వారంతా ఇంద్రుని పూజించడానికి సర్వం సిద్ధం చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారందరినీ పిలిచి గోవర్ధన పర్వతాన్ని చూపిస్తూ, ఈ రోజు నుంచి ఇంద్రుని పూజించడం మానేయండి. మనందరికీ పంటలు, మన పశువులకు మేత ఇచ్చేది ఈ గోవర్ధన పర్వతమే కనుక నేటి నుంచి ఈ పర్వతాన్నే పూజిద్దాం అన్నాడు. గోకులంలో వారికి శ్రీకృష్ణుని మాట అంటే వేదం. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎన్నో సందర్భాలలో ఎందరో రాక్షసుల బారి నుంచి గోకుల వాసులను కాపాడాడు. అందుచేత గోకుల ప్రజలంతా శ్రీకృష్ణుని మాట గౌరవించి ఇంద్రుని పూజించడం మాని గోవర్ధన పర్వతాన్ని పూజించడం ప్రారంభించారు. శ్రీకృష్ణుని మాటల మేరకు గోకులంలో ప్రజలు ఇంద్రుని పూజించడం మాని గోవర్ధన పర్వతాన్ని పూజిస్తున్నారన్న సంగతి నారదుని ద్వారా తెలుసుకున్న ఇంద్రుడు కోపగించి గోకులం మీద రాళ్లతో కూడిన భయంకరమైన వర్షాన్ని కురిపించాడు. గోకుల వాసులంతా శ్రీకృష్ణుని శరణు కోరారు. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలు మీద ఎత్తి గొడుగులా పట్టుకొని తన వారందరినీ గోవర్ధన పర్వతం కిందకు రమ్మన్నాడు. అందరూ గోవర్ధన పర్వతం కిందకు చేరారు. ఇంద్రుడు అలా 7 రాత్రులు 7 పగళ్ళు రాళ్లవాన కురిపిస్తూనే ఉన్నాడు. అప్పటికీ ఇంద్రుని గర్వం నశించి స్వయంగా శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చి శరణు కోరాడు. తనను శరణు వేడిన ఇంద్రుడిని శ్రీకృష్ణుడు క్షమించాడు. ఆనాటి నుంచి ఇంద్రయాగం గోవర్ధన పూజగా మారిపోయింది. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని గొడుగులా ఎత్తి పట్టుకున్న రోజు కార్తీక శుద్ధ పాడ్యమి. దీన్నే బలిపాడ్యమి అని కూడా అంటారు. బలి ప్రతిపాదను బలిపాడ్యమి, పాడ్వ, వీరప్రతిపాద లేదా ద్యుత ప్రతిపాద అని కూడా పిలుస్తారు. ఈ పండుగను దైత్యరాజు బలిచక్రవర్తి భూమిపైకి వచ్చే రోజున జరుపుతారు. బలి ప్రతిపాద మహాబలి సంవత్సరానికి ఒకసారి భూమికి తిరిగి రావడం, వామనుడు సాధించిన విజయం జ్ఞాపకార్థం జరుపుకుంటారు. విష్ణువు దశావతారాలలో 5వ అవతారమైన వామనుడు అసురులపై సాధించిన విజయాన్ని సూచిస్తుంది. బలి విష్ణు భక్తుడు, శాంతియుతంగా పరిపాలన చేస్తున్న దయగల పరిపాలకుడు. అతను చేస్తున్న యాగానికి విష్ణువు వామనవతారంలో వెళ్ళి 3 అడుగుల నేలను కోరుకుంటాడు. ఆ క్రమంలో బలిచక్రవర్తి విష్ణువును సంవత్సరానికి ఒకసారి భూమిపైకి వచ్చే వరం కావాలని కోరుకుంటాడు. అందుకు శ్రీ మహావిష్ణువు అంగీకరిస్తాడు. దీని గురించి ఆల్రెడీ కంచిలో ఉన్న ఉలగలంద పెరుమాల్ ఆలయం గురించి చెప్పిన వీడియోలో చెప్పాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. ఇక 5వ రోజు అంటే అక్టోబర్ 22 భగినీ హస్త భోజనం, భాయ్దూజ్ అని కూడా అంటాము. దీపావళి అయిన 2వ రోజు అంటే కార్తీక శుద్ధ విధియ రోజు ఈ భగినీ హస్త భోజనం జరుపుకుంటాము. ఈ భగినీ హస్త భోజనం వెనక ఒక పురాణ కథ ఉంది. అదేంటో ఇప్పుడు చెప్పుకుందాము. షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. సూర్యుడికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉండేవారు. వారే యమధర్మరాజు మరియు యమున. యమునకి అన్నపైన విపరీతమైన ప్రేమాభిమానాలు ఉండేవి. ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నోసార్లు పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు. చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విధియ రోజున సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండి వంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవడంతో ఇరువురు సంతోషించారు. ఆ సంతోషంలో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఆమె ఈ కార్తీక శుద్ధ విధియ నాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం అంటే అకాల మరణం లేకుండా ఉంటుంది, ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని వరాలిచ్చాడట.
అందువలనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది. యమునకు యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే యమద్వితీయ పేరుతో అద్వితీయ పర్వదినంగా ఖ్యాతి పొందింది. సోదరి చేతి వంట కాబట్టి భగినీ హస్త భోజనంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. భగినీ హస్త భోజనం గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీన్ని నేపాల్ ప్రాంతంలో భాయి టీకా అని, పంజాబ్లో టిక్కా అని పిలుస్తారు. హర్యానా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో సోదరులు లేనివారు చంద్రుడికి హారతి ఇచ్చి దీనిని జరుపుకుంటారు. తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు సోదరుడు ఆమెకు చీర, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఇతర కానుకలిచ్చే సాంప్రదాయమూ ఉంది. మొత్తానికి అది అండి భగినీ హస్త భోజనం వెనక ఉన్న అసలు కథ. యమదీపం గురించి మీరు వినే ఉంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశి అంటే ధనత్రయోదశి రోజు యమదీపారాధన చేస్తారు. ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక అంటే చీకటి పడ్డాక ఎవరైతే యముడిని స్మరించుకుంటూ దక్షిణం దిక్కుగా దీపారాధన చేస్తారో వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి అపమృత్యు దోషాలన్నీ యముడు తీసేస్తాడట. అంటే గండాలు తొలగిపోతాయి. దక్షిణం వైపు కుబేర ముగ్గు కానీ లేకపోతే ఏదైనా పద్మం ముగ్గు కానీ వేసి దానిపైన ఒక తమలపాకు లేదా విస్తరాకు లాంటిది ఏమైనా పెట్టి దానిపైన రాళ్ల ఉప్పు కానీ నువ్వులు కానీ వేసి దానిపైన నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దక్షిణం వైపుగా ఈ దీపాన్ని పెట్టాలి. ఆ దీపానికి నమస్కరిస్తూ ధర్మరాజా నమస్తేస్తూ సాక్షాత్ ధర్మస్వరూపిణే ధర్మిషా శాంతరూపాయ సత్యరూప నమో నమః అని చదువుకోవాలి. మొత్తానికి ఇవి అండి దీపావళి పండగ విశేషాలు. మేమేం కొన్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.